కన్నీటి సీసా సిరీస్ పార్ట్ 3కి స్వాగతం. ఒక్క నిమిషం ఆగు. ఈ వీడియోని చివరి వరకు చూడు. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తున్న సందేశం. రాత్రి 2:30 వరకు నీకు నిద్ర రావట్లేదా? వాట్సాప్లో వచ్చే లాస్ట్ సీన్ దాచి ఎవరికీ తెలియకుండా ఏడుస్తున్నావా? దేవా, నన్ను ఎందుకు మర్చిపోయావు అని అడుగుతున్నావా? అయితే విను. ఈ వీడియో నీ దగ్గరికి కన్సిస్టెన్సీగా రాలేదు. దేవుడే నిన్ను ఇక్కడికి లాగాడు. ఈరోజు ఆయన నీతో ఒకే ఒక మాట చెప్తున్నాడు. భయపడకు, నేను నీతో ఉన్నాను. ఇది కన్నీటి సీసా పార్ట్ 3 చివరి వరకు ఉండండి. నీ కన్నీటికి సమాధానం ఇక్కడే ఉంది. కామెంట్లో నేను వింటున్నాను అని టైప్ చెయ్యి. దేవుడు చూస్తున్నాడు. నీ కన్నీరు లెక్కలో ఉంది. నీవు ఒంటరిగా లేవు. నీ కన్నీరు వృధా కాదు. ఎంతమందికి ఇలా ఉంటుంది? ఆఫీసులో అందరి ముందు నవ్వుతావు. ఇంటికి వచ్చి డోర్ వేసి 10 నిమిషాలు ఏడుస్తావు. ఫోన్లో నేను బాగున్నా అని రిప్లై ఇస్తావు. కానీ గుండె లోపల ఎంతో బాధను ఉంచుకుంటావు. ఈ మాట విను సహోదరి సహోదరుడా. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 8వ వచనము. నా ప్రవాసములను నీవు లెక్కించున్నావు, నా కన్నీటిని నీ బుడ్డిలో ఉంచున్నావు. అర్థం తెలుసా? నువ్వు ఏడ్చిన ప్రతి రాత్రికి దేవుడు డేట్ వేసి రాసుకున్నాడు. నువ్వు విడిచిన ప్రతి నిట్టూర్పుని ఆయన లెక్క పెట్టాడు. మనుషులు అంటారు మర్చిపో అని, కానీ దేవుడు అంటాడు నేను గుర్తుపెట్టుకున్నాను అని. నీ కన్నీరు వృధా కాదు. అది ఒకరోజు నీ సాక్ష్యంగా మారుతుంది. నా స్నేహితురాలు ఒక ఆమె 6 నెలలు జాబ్ లేక ఏడ్చింది. ప్రతిరోజు దేవా అని. 7వ నెలలో దేవుడు ఆమెకు 3 రెట్లు జీతంతో జాబ్ ఇచ్చాడు. ఆ రోజు ఆమె అంది, నా కన్నీళ్లు లెక్కలో ఉన్నాయి అని. కామెంట్లో చెప్పు, నీ కన్నిటికి కారణం ఏమిటి? ఒక్క వర్డ్లో రాయి. అప్పు, అనారోగ్యం, ఒంటరితనం. నేను ప్రతి కామెంటు చదువుతాను. నువ్వు ఒంటరిగా లేవు. నీ కన్నీరు వృధా కాదు. ఇప్పుడు నీ లైఫ్లో ఏం అడ్డుపడింది? బ్యాంకు నుండి కాల్స్ వస్తున్నాయా? భార్యాభర్తల మధ్యలో మాటలు లేవా? పిల్లలు మాట వినట్లేదా? రోగంతో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నావా? నీకు అనిపిస్తుంది ఇదే నా అంతమని. కానీ విను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. నీవు జలములలో నడిచినప్పుడు నేను నీకు తోడయుందును. నదులు నిన్ను ముంచవు. నీవు అగ్నిలో నడిచినప్పుడు నీవు కాలిపోవు. దేవుడు అంటున్నాడు, నువ్వు సమస్యల్లో ఉన్నప్పుడు నేను నిన్ను చూస్తున్నాను. నువ్వు సమస్యల్లో ఉన్నప్పుడు నేను నీతో ఉంటున్నాను అని. యోసేపు అన్నలే బావిలో వేశారు, కానీ ఆ బావి నుండి అతను ఐగుప్తు రాజు అయ్యాడు. నీ సమస్యే నీ ప్రమోషన్ అవుతుంది. దానియేలు సింహాల గుహలో ఉన్నాడు, కానీ రాజు ఉదయం వచ్చి చూస్తే దానియేలు నవ్వుతున్నాడు. నీ శత్రువులు నిన్ను చూసి ఆశ్చర్యపోతారు. 3 వ్యక్తులను అగ్నిలో వేశారు, కానీ 4వ వ్యక్తి వాళ్ళతో ఉన్నాడు. అది యేసయ్యే. నీ సమస్యల్లో కూడా దేవుడు నీతో ఉన్నాడు. కొన్నిసార్లు దేవుడు నిన్ను సమస్య నుండి తప్పించడు. సమస్యల్లో నుండి నిన్ను గొప్పగా బయటకు చేస్తాడు. నీ సమస్య పేరేంటో కామెంట్లో రాయి. ఒక లైక్ చెయ్యి. భయం. ఇది సాతాను అతిపెద్ద ఆయుధం. రేపేమవుతుంది? నా పిల్లల భవిష్యత్తు ఏంటి? నేను ఫెయిల్ అవుతానా? ఈ 3 ఆలోచనలు నిన్ను రోజుకు 100 సార్లు చంపుతాయి. కానీ బైబిల్ ఏమంటుంది? నిర్గమాకాండము 14వ అధ్యాయము 14వ వచనము. యెహోవా మీ కొరకు యుద్ధము చేయును, మీరు ఊరకుండవలెను. అంటే నువ్వేం చేయాలి? ఏమీ చేయకు. నమ్ము, వదిలేయ్. దేవుడే చూసుకుంటాడు. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. దేవుడు మనకు భయముగల ఆత్మను ఇవ్వలేదు, శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం అని ఇచ్చాడు. కాబట్టి ఈ రోజు నుండి 3 పనులు స్టార్ట్ చెయ్యి. ఉదయం 5 నిమిషాలు లేవగానే ఈరోజు నా చేతిలో లేదు ప్రభువా, నీ చేతిలో ఉంది అని గట్టిగా చెప్పు. భయం వచ్చినప్పుడు యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం చదువు. భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. 3వదిగా రాత్రి నిద్రకు ముందు కృతజ్ఞతాస్తుతులు చెప్పు. ఈరోజు ఇచ్చినందుకు థ్యాంక్స్ అని. నేను చెప్తాను, నువ్వు కూడా నాతో పాటు రిపీట్ చేయి. నేను భయపడను, ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు. నా కన్నీళ్లు ఆనందంగా మారుతాయి. నా అప్పులు తీరిపోతాయి. నా ఇల్లు స్వస్థత పొందుతుంది. నా పిల్లలు దేవుని చేతిలో సురక్షితంగా ఉంటారు. నా శత్రువులు నన్ను చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే భయపడకు, దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ మాటలు నీ గుండెను తాకాయా? అయితే ఇప్పుడు ఈ 3 పనులు చెయ్యి. ఇది చాలా ముఖ్యం. లైక్ చేయి. యూట్యూబ్కి సిగ్నల్ వెళ్తుంది. ఈ మెసేజ్ ఇంకా 10 లక్షల మందికి రీచ్ అవ్వాలి. కామెంట్ ఆమెన్, దేవుడు నాతో ఉన్నాడు అని రాయి. నీ సమస్య ఒక్క వర్డ్లో రాయి. రిప్లై ఇస్తాను. వాట్సాప్ గ్రూప్లో, స్టేటస్లో, ఫ్యామిలీ గ్రూప్స్లో ఈ వాక్యాన్ని షేర్ చెయ్యి. ఎవరికైనా యూజ్ అవుతుంది. కన్నీటి సీసా పార్ట్ 4 టైటిల్, దేవుడు ఆలస్యం చేస్తున్నాడా? ఈ విషయాలను మీరు తెలుసుకోవాలంటే వాక్యం అఫీషియల్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
చివరి మాట గుర్తుంచుకోండి, భయపడకు, దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.